దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కీర్తన 51:1 మనం చూసినట్లయితే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమం తుడిచివేయుము అని దావీదు మంచిగా ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఈ కీర్తన దావీదు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరింపబడిన తర్వాత రాసిన కీర్తన. అయితే మనం ఒకటి ఏంటంటే, మానవుడు సహజంగా పాపం చేసి లేకపోతే దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటాం. అయితే దాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని సరిదిద్దుకుంటే దేవుని కృప మనపైన ఉంటుంది. అందుకే దావీదు దేవుని కృపపై ఆధారపడి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని వాత్సల్యంపై ఆధారపడినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మానవులు మన పాపములు ఎంత గొప్పవైనా దేవుని ప్రేమ మరియు కనికరం వాటికంటే గొప్పవి అనేది మనం అర్థం చేసుకోగలిగితే, దేవుని ఒక కనికరం కొరకు, ప్రేమ కొరకు మనము ఎదురు చూడగలుగుతాం. కాబట్టి అటువంటి విధంగా ఉండాలి అని దావీదు తెలియజేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, పాప క్షమాపణ కొరకు నిజమైన పశ్చాత్తాపం ఇక్కడ చూస్తున్నాం. మనము 1 యోహాను పత్రికలో చూస్తే 1:9 మనం చూడగలుగుతాం. కాబట్టి కృపను కోరిన పశ్చాత్తాప హృదయం దావీదులో ఉంది. పాపం మనిషిని దేవునికి దూరం చేస్తుంది, కానీ నిజమైన పశ్చాత్తాపం దేవుని కృపకు దగ్గర చేస్తుందని అర్థం చేసుకుని, దావీదు వలె మనం కూడా దేవుని ఆశ్రయించినట్లయితే దేవుని కృప మనకు తోడుగా దేవునితో మనం నడవగలుగుతాం. అటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి దేవుడు నడిపించి బలపరచునుగాక. షాలోమ్. ప్రైజ్ లార్డ్.